దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. చక్కని ఉదయకాల సమయాన పరిశుద్ధ దేవుని పాద సన్నిధానాన చేరి పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి చక్కని తరుణం పరిశుద్ధ దేవుడు మనకు దయచేసిండగా దేవునికి కోటాను కోటు స్తుతులు కృతజ్ఞతలు మనం చెల్లించబదులమైంటున్నాం. చాలా చక్కని కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి క్వయర్ వారు వినిపించటం ఇది చాలా అద్భుతమైన అభినందనీయమైనటువంటి విషయం. దేవునికి మహిమ చెల్లిస్తుంటున్నాను. క్వయర్ బృందాన్ని అభినందిస్తుంటున్నాను. ప్రియ సంఘమా, ఈ ఉదయకాలన చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి ఫిలిప్పు అన్నటువంటి దేవుని సేవకుడు సమరయ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించటం, రీచింగ్ ద సిటీ ఆఫ్ సమరియా విత్ ద గాస్పల్. సమరయ పట్టణం మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆది సంఘపు పరిచారకుడైనటువంటి ఈ ఫిలిప్పు ఆయన చేసినటువంటి పరిచర్యలో భాగంగా రీచింగ్ ద సిటీ విత్ ద గాస్పల్ అన్నటువంటి అంశాన్ని ఈ ఉదయకాలన మీతో కలిసి కొద్ది నిమిషాలు ధ్యానించ ఆశపడుతుంటున్నాను. ప్రియ సంఘమా, మరొకసారి దేవుని పరిశుద్ధ వాక్యంలో మనం గమనించినట్లయితే ఆది సంఘంలో ఈ అపోస్తుల కార్యములు ఈ 7వ అధ్యాయము 6వ అధ్యాయము 4వ అధ్యాయం నుంచి గమనించినట్లయితే చాలా ప్రత్యేకమైన రీతిలో సంఘం అది విస్తరించడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. సంఘం విస్తరించడంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి విషయం ఏంటంటే, ప్రత్యేకంగా అక్కడ సంఘంలో హింసలు చెలరేగినటువంటి రీతిని మనం గమనిస్తాం. బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేస్తే చాలా చక్కగా ఈ యొక్క సువార్త విస్తరించబడుతూ ఉంది. యెరూషలేములో నుండి మరి బూదిగంతముల వరకు దేవుని యొక్క సువార్త విస్తరించడం అనేటువంటిది మనము గమనిస్తుంటున్నాం. అది అపోస్తుల కార్యంలో చాలా స్పష్టంగా ఈ యొక్క సారాంశాన్ని మనం చూడగలం. ప్రియులారా, ఈ నేపథ్యంలో స్టీఫెన్ లేదా స్టెఫెను అన్నటువంటి ఒక దేవుని సేవకుడు, అగైన్ ఆది సంఘంలో ఆయన వన్ ఆఫ్ ద స్టీవర్డ్స్ లేదా ఒక డీకన్గా ఆయన ఉంటూ, ఒక పరిచారకుడిగా ఉంటూ ఆయన ఏమి చేశాడంటే, ఆయన యొక్క పరిచర్య ముందుకు కొనసాగుచుండగా వాక్యంలో మనం గమనించినట్లయితే ఆ స్టీఫెన్ రాళ్లతో కొట్టబడి తన యొక్క విశ్వాసాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తునందలి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ విశ్వాసమును బట్టి, తన పరిచర్యను బట్టి, సాక్ష్యాన్ని బట్టి ఏం చేస్తారంటే, అక్కడ ఉన్నటువంటి యూద మత గురువులు ఆయనను రాళ్లతో కొట్టి చంపటం అనేటువంటిది గమనిస్తున్నాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట ఉంటుంది. దయచేసి మనం గమనిస్తాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమందు యెరూషలేములో నీ సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. 2వ వచనం, భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ప్రియులారా, దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఇది నేపథ్యం. సంఘము చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటా ఉంది. అక్కడ గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ ఏం చేశారంటే యూదయ సమరయ దేశములందు చెదిరిపోయినట్లుగా వాక్యంలో ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. దయచేసి ఈ నేపథ్యంలో ఒక మాట గమనించాలి. గాడ్ యూజెస్ ద ట్రాజెడీ టు స్ప్రెడ్ ద గుడ్ న్యూస్, అండ్ దోస్ హూ ఆర్ స్కాటర్డ్ దే ప్రీచ్డ్ ద మెసేజ్ ఆఫ్ సాల్వేషన్ వెరెవర్ దే వెంట్. వారు ఎక్కడికైతే చెదిరిపోయినటువంటి వాళ్ళు వెళ్ళారో అక్కడ వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క విషాదమును, ఈ యొక్క హింసలను ఆయన ఒకవేళ ఇఫ్ ఐ కెన్ యూజ్ దిస్ వర్డ్,
ఆయన వాహనాలుగా తీసుకుని వాడుకొని దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అక్కడున్నటువంటి అనేక మందిని చెదిరిపోయేటట్లు చేశాడు అన్నటువంటి మాట కూడా ఇక్కడ గమనిస్తాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనము గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మనం చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చూడగలం. అదేంటంటే ఇజ్రాయేలీల పెద్దలు, నాయకులు వారు ఏమనుకున్నారంటే తమ్ము దేవునికి చాలా ప్రీతికరమైన వాళ్ళని, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అని వాళ్ళు గమనించారు. వాళ్ళు ఇంకొకటి ఏమనుకున్నారంటే గాడ్ లవ్స్ us ద మోస్ట్, దేవుడు మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అవును ప్రియులారా, దేవుడు ఎందుకు వారిని ప్రేమిస్తున్నాడంటే దేవుడు ఇజ్రాయేలును మరి తన యొక్క సువిశేషాన్ని ప్రకటించటానికి చుట్టూన్నటువంటి దేశాలకు ఆయన ప్రేమ అనేక దేశములకు తెలియజేయటానికి వారిని ఎన్నుకున్నట్లుగా దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. వారు అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే దే జస్ట్ కాంట్ కీప్ గాడ్ ఇన్ ఎ బాక్స్. దేవుణ్ణి ఒక బాక్స్లో పెట్టి నువ్వు ఇలాగ ఉండాలి, నువ్వు ఇట్లా ఉండాలి, ఇక్కడ ఉండాలి, మేము చేసేది చేసుకుంటామని చెప్పి అనుకుంటే కన్నా అది చాలా చాలా పొరపాటని మనం గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క క్రిస్టియన్ సమాజానికి దేవుడిస్తున్నటువంటి ఒక చక్కని రిమైండర్ ఏంటంటే దేవుని సమాజము ఈ మాట మర్చిపోకూడదు. అదేంటంటే వారిని దేవుని మహిమార్థమై లోకాన్ని, ఇదిగో ఏదైతే క్రీస్తు లేని లోకాన్ని వారు వెళ్ళి క్రీస్తు సువార్త చేత జయించటానికి దేవుడు అక్కడ వారిని ఉంచాడనేటువంటి విషయాన్ని క్రైస్తవ సమాజము సార్వత్రికంగా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. వై am I here in this church? Why am I a church? నేను ఎందుకు సంఘంగా ఉన్నాను? నేనేం చేయాలి నా సమాజంలో, ఈ ప్రపంచంలో క్రీస్తు లేని ది లాస్ట్ వరల్డ్, ఈ యొక్క నశించిపోయినటువంటి ఈ యొక్క ప్రపంచంలో నేను ఏం చేయాలి, నా బాధ్యత అంటే దేవుడు అంటున్నాడు ఆయన సువార్తను తీసుకుని వెళ్ళవలసినటువంటి రీతి ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, సౌలు అన్నటువంటి వ్యక్తిని ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. సౌలు ఏం చేశాడంటే ఇక్కడ వాక్యంలో చూస్తే ఆయన ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. పైన గమనించినట్లయితే మరి సౌలు స్టెఫెను యొక్క చావునకు సమ్మతించెను అని గమనిస్తున్నాం. సౌలు అన్నటువంటి ఈ వ్యక్తిని చూస్తే స్టెఫెను అన్నటువంటి ఆయన చావుకు సమ్మతించాడు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఆయన అప్రూవ్ చేశాడు. ఇంకొక మాట ఏమంటారంటే ఎదుగో ఈ కన్సెంట్ అన్నటువంటి మాట, సమ్మతించాడు, కన్సెంట్ అన్నటువంటి మాట టు అప్రూవ్, లేదా ఇంకొక అర్థం ఏంటంటే టు బి ప్లీజ్డ్ విత్, దానిని బట్టి ఆయన ఇష్టపడ్డాడు. సౌలు ఏం చేశాడంటే క్రైస్తవులను అటాక్ చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇట్ వాజ్ హిస్ ప్లెజర్ టు అటాక్ క్రిస్టియన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి టైంలో మనం గమనిస్తుంటున్నాం. చాలా జాగ్రత్తగా మనము ఇవి ఆలోచన చేస్తున్నటువంటి ఈ టైంలో మనం చూడవలసినటువంటిది ఏంటంటే సౌలు ఈ యొక్క సంఘాన్ని ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. హీ మేడ్ హ్యావక్ అన్నటువంటి మాట ఇక్కడ గమనించాలి. హీ మేడ్ హ్యావక్ అన్నటువంటి మాట, ఆయన ఇంటింట జొచ్చి ఇదిగో ఈడ్చుకొని పోయి అన్నటువంటి మాట దేనిని రెఫర్ చేస్తుందంటే గ్రీక్ భాషలో రెండు అర్థాలు ఇస్తుంది. ఒక అర్థం ఏంటంటే ఈ యొక్క హ్యావక్, ఈడ్చుకుని పోయారంటే ఒక ఆర్మీ పట్టణాన్ని కొల్లగొట్టి దానిని ఎట్లయితే నాశనం చేస్తుందో ఆ అర్థం ఇస్తుంది. లేదా ఇంకొక అర్థం ఏంటంటే ఒక క్రూర మృగము దాని యొక్క ప్రేను తీసుకుని ఆ యొక్క మాంసాన్ని చించుకుని ఎట్లయితే వెళ్ళిపోతుందో ఆ రీతిగా ఈ యొక్క అర్థాన్ని ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ప్రియమైన దేవుని సంఘమా, ఇక్కడ వాక్యంలో చూస్తే ఎదిగో సౌలు చెలరేగుతా అన్నాడు, దేవుని సంఘం మీద పడ్డాడు కదా. స్టెఫెను చావుకు సమ్మతించినటువంటి రీతిని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. జాన్ స్టాట్ అనేటువంటి వ్యక్తి, ఆయన మంచి ఒక రైటర్, థియాలజియన్. ఆయన ఏమంటాడంటే నాట్ ఓన్లీ డిడ్ హీ నాట్ స్పేర్ ది విమెన్ బట్ హీ డిడ్ నాట్ స్టాప్ షార్ట్ ఆఫ్ సీకింగ్ అండ్ సెక్యూరింగ్ హిస్ విక్టిమ్స్ డెత్. ఆయన కేవలము స్త్రీలను వారిపైన విరుచుకుపట్టు మాత్రమే కాదు, కానీ ఆయన ఎవరి మీదైతే పడ్డాడో వారిని ఏమని కోరాడంటే హీ వాజ్ సీకింగ్ అండ్ హీ వాజ్ సెక్యూరింగ్
హిస్ విక్టిమ్స్ డెత్, వారి మరణాన్ని కోరుతూ ఉన్నాడంట. ఆ విషయాన్ని అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనంలో, అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 4వ వచనంలో, అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 10వ వచనంలో ఈ విషయాన్ని మనం గమనించగలం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చేసేటువంటి పనిలో ఇక్కడ ఎలాగుందంటే, ఇది ఆయన ఈడ్చుకుని పోవచ్చుండనంటే, ఇట్ ఈస్ లైక్ ఈ టెన్స్లో ఎలాగుందంటే, హీ రావేజ్డ్ ఇట్ అండ్ హీ కెప్ట్ ఆన్ రావేజింగ్ ఇట్. ఆయన కాన్స్టెంట్గా చేస్తూ ఉన్నాడు. దీనిని ఎలా చెప్పాలంటే మరీ జరిగిస్తున్నటువంటి ప్రక్రియగా ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియ సంఘమా, దయచేసి గమనించాలి. ఈ వాక్యంలో గమనించినట్లయితే ఈ సువార్త వారు చెదిరిపోయారు, దేవుని బిడ్డలు చెదిరిపోయారు, సంఘంలో ఉన్న విశ్వాసులు చెదిరిపోయారు. చెదిరిపోయినటువంటి వారు ఏం చేశారంటే దేవుని సువార్తను అక్కడ ప్రకటించడం జరిగింది. ఒక 2 విషయాలు, ఈ సౌలు పౌలు అయిన తర్వాత, దేవుడు అతనిని మార్చిన తర్వాత, అతని జీవితంలో మలుపు వచ్చిన తర్వాత, ఆయన పరివర్తన చెంది దేవుని సేవకురకై ఆయన పరుగులు పెడుతున్నటువంటి ఆ సందర్భాన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఆయన మొదటి లేఖలో రాస్తాడు. 15వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడని మరి పిలిపించుకొనుటకు నేను యోగ్యుడను కాను అని చెప్పి, ఐఎమ్ నాట్ వర్తీ టు బి కాల్డ్ అన్ అపోస్టల్ అని చెప్పి, యాజ్ ఐ పర్సిక్యూటెడ్ ద చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘాన్ని హింసించిందనందనే చెప్పి ఆ పౌలు భక్తుడు ఆ సందర్భంలో మాట్లాడతాడు. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 11వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన ఇంకొక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, హీ కంపెల్డ్ దెమ్, విశ్వాసులను ఏం చేశాడంటే ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి వారిని దేవదూషణ చేసేటట్లు చేశాడంట. హీ కంపెల్డ్ దెమ్ టు బ్లాస్ఫేమ్ ఇన్ ఎవ్రీ సినగాగ్. ప్రతి సినగాగ్కు వెళ్ళాడు. ఆయన వెళ్ళి చేస్తున్నటువంటి పనిది. అయితే దాని కింద రాస్తాడు, మిక్కిలి క్రోధం గలవాడినై ఇలా చేసి వేరే ప్రాంతానికి నేను పంపించానని చెప్పి ఆయన రిగ్రెట్ చేస్తూ ఆయన ఈ మాటను పలుకుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అవును ప్రియ సంఘమా, ఎ గ్రేట్ పర్సిక్యూషన్ అరోజ్ అగైన్స్ క్రిస్టియన్స్. ఇక్కడ కొంతమంది బైబిల్ పండితులు ఏమంటూ వస్తున్నారంటే, ఫ్లడ్ గేట్స్ ఆఫ్ పర్సిక్యూషన్ were now open against Christians. ఇదిగో ఈ యొక్క వరద వలె, ఈ యొక్క వరదకు ఆ గేట్లు ఎత్తేస్తే ఎలాగో నీళ్ళు వస్తాయో అలా హింసలు సంఘం పైన, క్రైస్తవుల మీద చెలరేగినట్లుగా ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అనుకునింటారు, అయ్యో మాకు స్టెఫెన్ ఉండేవాడు, చాలా బలంగా మాట్లాడేవాడు, కానీ ఏమైపోయిందంటే ఏదో సడన్గా స్టాప్ అయిపోయింది ఆయన పరిచర్యగా అని చెప్పి అనుకుని, ఒకవేళ ఉండి ఉంటే ఏం కనబడట్లేదే, దాని తర్వాత కాన్సిక్వెన్సెసా, ఫలితమా ఏంటి కనబడట్లేదే అని చెప్పి ఒకవేళ అనుకుంటే, దయచేసి మర్చిపోద్దు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు సార్వత్రిక సంఘానికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చాలా గొప్పది. ఇలా చిత్రహింసలు పొంది తమ ప్రాణాలు ప్రభు కొరకై ఎదుగో వదులుకున్నటువంటి ఆ బిడ్డల వారి జీవితాలు ఈరోజు సంఘానికి అవి పునాది అని గమనించాలి. లేదా సంఘానికి అవి ఒక విత్తనం లాంటిది. టెర్టులియన్ అనేటువంటి ఒక దైవ సేవకుడు 1వ శతాబ్దంలో ఓ మాట చెప్పటం జరిగింది. ఆయన ఏమన్నాడంటే, ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్, ఎవరైనా ఫీల్ చేస్తారా? ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఇస్ ద డాష్ ఆఫ్ ద చర్చ్. ఏమని చెప్తారు దానిని? ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. హతసాక్షుల ఆ యొక్క రక్తము, ప్రతి రక్తపు బొట్టు అది ఎలా చూశారంటే, ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఇస్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్ అని వారు చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు స్కాటర్ అయినటువంటి ఆ ప్రజల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఇదిగో చెదిరిపోయినటువంటి వారు యూదయ ప్రాంతానికి సమరయ దేశముల యందు వారు చెదిరిపోయినట్లుగా ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. ఈ ఫిలిప్ అన్నటువంటి ఆ వ్యక్తి కూడా ఇక్కడ చూస్తే సువార్త వాక్యమును ప్రకటించుచు ఆయన అప్పుడు 5వ వచనంలో 8వ అధ్యాయం అపోస్తల కార్యములు, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్, స్కాటర్డ్ కమ్యూనిటీ. చాలామంది ఏమంటారంటే, వారు చెదిరిపోయి వాళ్ళు ఎటుబడితే అట్లా ఉన్నారు. కాదు ప్రియులరా, వారు వెళ్ళిన వెంటనే
వారు క్రీస్తు గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. వారు పునరుద్ధానుడైనటువంటి ప్రభు గురించి సంభాషణ చేయటం మొదలుపెట్టారు. వారి యొక్క ఎవ్రీడే టాక్లో, కాఫీ షాప్ కాన్వర్జేషన్స్లో, మార్కెట్ ప్లేస్లో వారు మాట్లాడుతున్నప్పుడు, ఎవరండి మీరు ఈ ప్రాంతానికి వచ్చారు, మీరు ఏంటండి మీరు మా పట్టణానికి వచ్చారు, వాట్ ఆర్ యూ, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వాట్ ఈస్ యువర్ మిషన్ అంటే వారు అనేటువంటి మాట ఏంటంటే, మేము పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు అనుచరులం, మేము ఆయన బిడ్డలం, ఆయన సువార్త మా జీవితాలను మార్చింది, ఆయనను మీరు కూడా నమ్మండి అని చెప్పి ఆ సిలువ వార్తను వారికి పరిచయం చేసినటువంటి రీతిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. చాలామంది ఏమంటారంటే, ఫార్మల్గా కదా, అఫీషియల్గా వీరు మిషనరీస్గా వెళ్ళలేదేమో, కానీ చాలా మటుకు వారిని చూస్తే వీ కెన్ సే ఇన్ దిస్ మేనర్, వారిని ఏంటంటే యాక్సిడెంటల్ మిషనరీస్ అని కూడా ఒకవేళ ప్రస్తావిస్తూ వస్తూ ఉంటారు. దే మే నాట్ హ్యావ్ హ్యాడ్ ఎ ఫార్మల్ sending, or they were not like formal preachers who talked about Jesus, but they were like accidental missionaries, so to speak. అయినా దేవుని యొక్క సార్వభౌమ ప్రణాళికలో వారు ఆ ప్రాంతానికి వెళ్ళవలసి ఉంది. దేవుని యొక్క కార్యాన్ని గొప్పగా అక్కడ జరిగించినట్లుగా మనము వాక్యంలో గమనిస్తున్నాం. ప్రేమైన దేవుని సంఘమా, ఈ చక్కని ఉదయకాల సమయాన దయచేసి గమనించాలి. సంఘము ఆత్మ చేత నింపబడిన సంఘం. చార్ల్స్ స్పర్జన్ అనేటువంటి దైవ సేవకుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. సచ్ ఎ పవర్ఫుల్ వర్డ్. ఆత్మచేత మన సంఘం నింపబడి నడిపించబడుతూ ఉంటే దయచేసి దేవుడు ఏం చేస్తాడంటే, ఆ సంఘం ద్వారా సువార్తను స్ప్రెడ్ చేసేలాగు, సువార్త వెదజల్లులాగు దేవుడు ఆయన కృప చూపుతుంటాడని ఈ మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటాడంటే, సంఘం అనేటువంటిది ఒక వేరుశనక్కాయ, దాని యొక్క ఆ పైన ఉన్నటువంటి ఆ కవర్లో ఉన్నట్లుగా ఉండకూడదు, నట్స్ అది దాని శెల్లిలో ఉన్నట్లుగా ఉండకూడదు. ఆ సంఘం ఎలాగుండాలి అని అంటే, దాని నుంచి బయటికి రావాల్సినటువంటి రీతి ఆయన చెప్తా ఉన్నాడు. ఇట్ ఈస్ లైక్ ఎన్ ఆయింట్మెంట్ ఇన్ అన్ ఎన్క్లోజ్ బాక్స్, లెట్ నాట్ చర్చ్ బి లైక్ దాట్. ఎదుగా ఆ యొక్క మంచి ఆయింట్మెంట్ అది వాడితేనే దాంట్లో ఉన్నటువంటి ఒక మంచి ఆ లాభాన్ని మనం పొందుకోగలం. దయచేసి గమనిద్దాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ద గాస్పెల్ మస్ట్ బి పోర్ట్ ఫోర్త్ టు స్వీట్ ఇన్ ద ఎయిర్ అని చెప్పి ఆ సేవకుడు మాట్లాడతాడు. సువార్త అది వెదజల్లబడాలి, అప్పుడే ఈ యొక్క గాలిలో ఈ వాతావరణం అంతా ఒక చక్కని సువాసనతో నింపబడుతుందని ఆయన చెప్పడం జరిగింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆలోచన కూడా ఇదే. డోంట్ బీ ఇన్ జెరూసలేం. మీరు కేవలం యెరూషలేంలో ఉండదండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన మాట్లాడుతూ, మీరు పైనుండి శక్తి పొందు వరకు మీరు ఇక్కడ వెయిట్ చేయండి. శక్తి పొందిన తర్వాత మీరేం చేయాలంటే, యెరూషలేములోను, యూదయ, సమరయ, గలిలయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందిరని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మాట్లాడటం జరుగుతుంది. ప్రియ సంఘమా, ఎవరో ఒక మాట అన్నారు, యెరూషలేములోనే ఉంటే దేవుడు ఏం చేశాడంటే వారిని షేక్ చేశాడంట. డోంట్ బీ ఇన్ యెరూషలేం. మీ ప్రాంతంలోనే అక్కడ కంఫర్ట్గా మిగిలిపోవద్దండి. ఒకవేళ అలాంటి కంఫర్ట్లో మిగిలిపోతే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన అంటాడు, హీ విల్ షేక్ అప్ ద కమ్యూనిటీ. ఆయన సమాజాన్ని కదిలిస్తాడు. కంఫర్ట్ జోన్ నుంచి వారిని బయటికి తీసుకుని వస్తాడు. దేవుడు ఎక్కడ వారిని ఉంచాలనో అక్కడ ఉంచుతాడని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ప్రేమైన దేవుని సంఘమా, ఈ చక్కని ఉదయకాల సమయాన ఈ వాక్యాన్ని మనం గమనిస్తుండగా నాకు అనిపిస్తూ ఉంది, పట్టణాన్ని, సమరయ ప్రాంతాన్ని ఆయన వెళ్ళి సమరయ పట్టణమునకు వెళ్ళినటువంటి రీతిని వాక్యంలో ఇక్కడ మనం గమనించగలం. ప్రియ సంఘమా, ఆ సమరయ పట్టణంలో ఆయన చేసింది ఏంటంటే, చూసారా 6వ వచనం, ఆయన క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు ఏం చేశాయంటే విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అన్నటువంటి ఈ మాటను మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏక మనసుతో వారు లక్ష్యముంచినట్లుగా ఇక్కడ గమనిస్తున్నాం. ఈ యొక్క ప్రాంతానికి ఫిలిప్పు భక్తుడు వెళ్ళి ఉండగా ఒక మాటను మనం అర్థం చేసుకోవాలి. ఈ వాక్యంలో పట్టణము అనేటువంటిది గమనిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో పట్టణాల గురించి అనేక వివరాలు మనము గమనించవచ్చు. పాత నిబంధన గ్రంథంలో ప్రజలు పట్టణాలు కట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పట్టణంలో వేరువేరు
ప్రజలు నివాసము చేస్తూ వేరువేరు భాషలు కలిగినటువంటి వారు ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఈ సమరయ ప్రాంతానికి దేవుని సేవకుడైన ఫిలిప్పు వెళ్ళిండగా ఇక్కడ ఒక మాటను నేను చెప్పాలని ఆశపడుతుంటున్నాను. స్కాటర్డ్ కమ్యూనిటీ ఒకటి, ఇప్పుడు చూస్తే ద సర్వింగ్ కమ్యూనిటీ. ఇక్కడ సర్వ్ చేస్తున్నాడు ఫిలిప్పు. ఏంటి సమరయ పట్టణంలో ఆయన సర్వ్ చేస్తున్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక క్రొత్త ప్రాంతం, అది క్రొత్త ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే యెరూషలేములో అక్కడ హింసలు చెలరేగాయి. దేవుడు ఆయనను సమరయ పట్టణానికి తీసుకుని వెళ్ళాడు. సమరయ పట్టణంలో ఒక మాట నేను మనవి చేస్తున్నాను, సర్వ్ చేయటానికి, పరిచర్య చేయటానికి దేవుడు అక్కడ ద్వారాలు తెరిచాడు. ప్రియులారా, దేవుని సువార్త తీసుకుని ప్రకటింపబడటానికి దేవుడు ద్వారాలు తెరిచినట్లుగా వాక్యంలో గమనిస్తున్నాం. ఫిలిప్పు ఆ ప్రాంతానికి అదిగో దేవుని చేత ఏర్పరచబడి సమరయ పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఫిలిప్పు గురించి మాట్లాడితే ఒక 3 మాటలు బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆయన మంచి రెప్యుటేషన్ కలిగినటువంటి వాడు, ఆత్మచేత నింపబడినటువంటి వాడు, జ్ఞానము చేత నింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ 7 పరిచారకులుగా ఎన్నుకోబడగా ఆ 7 ఈ ఒకడు ఫిలిప్పు మనం ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఫిలిప్పు ఆ ప్రాంతం నుంచి, యెరూషలేము ప్రాంతం నుంచి వెళ్ళి ఉండగా ఇక్కడ ఒక మాట గమనించాలి. ఒకసారి చూడండి, ఇటు ఒకసారి ఇక్కడ గమనాన్ని ఇవ్వండి. యూదులు దేవుని సువార్తను ధిక్కరించారు. దే రిజెక్టెడ్ ద గాస్పెల్ అండ్ దేర్ఫోర్ గాడ్ ఓపెన్డ్ ద గేట్స్ ఫర్ ద గాస్పెల్ ఇన్ సమరియా. ఈ ప్రాంతంలో సువార్త చేస్తుంటే వద్దు అని చెప్పి రిజెక్ట్ చేసినప్పుడు దేవుడు సమరయ ప్రాంతంలో ఆయన ఏం చేశాడంటే ద్వారాలను తెరిచినట్లుగా గమనిస్తున్నాం. నీ జీవితంలో ఒక మాట గమనించాలి. ఎక్కడైతే సువార్తకు ద్వారాలు అవి మూయబడుతూ ఉన్నాయో, ఎక్కడైతే సువార్తను రిజెక్ట్ చేశారో, ఆ సందర్భంలో నీవుంటే, ఆ సందర్భంలో ఇదిగో దేవుని సమాజం ఉంటే, దేవుడు ఏం చేస్తున్నాడంటే ఫిలిప్పును సమరయకు పంపించినట్లు దేవుడు మిమ్మును, మీ సమాజాన్ని కూడా ఆయన పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఈ ఉదయకాలన గమనించాలి. అవును ప్రియులారా, గాడ్స్ ప్లాన్ ఏంటి అంటే ఆయన అనేక ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళటం అన్నటువంటిది. ప్రత్యేకించి ఇక్కడ సిటీ ఆఫ్ సమరియా అని చెప్పి మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని సంఘమా, ఈ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు సిటీ ఆఫ్ సమరియా ఆ మాటలు గుర్తుపెట్టుకుంటా ఉంటే నాకు అనిపించింది, గాడ్ హస్ చోజన్ ఫిలిప్ టు గో టు సిటీ ఆఫ్ సమరియా. ఆ ప్రాంతంలో దేవుని కార్యాలు గొప్పగా జరగటం మనం గమనిస్తున్నాం. గాడ్ సెండ్ సర్టన్ పీపుల్ టు సర్టన్ ప్లేసెస్ బికాస్ గాడ్స్ హార్ట్ గోస్ ఫర్ ద పీపుల్ అవుట్ దేర్. ఆ ప్రాంతంలో దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు గనుక, దేవుని హృదయం అక్కడ ఉంది కనుక ఆ ప్రాంతానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రజలను పంపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను కొన్ని మాటలు చెప్పడానికి ఇక్కడ ఇష్టపడుతుంటున్నాను. ప్రియులారా, నినవే పట్టణానికి మరి దేవుడు ఎవరిని పంపించాడండి? అయ్యా, వెరీ గుడ్. ఆయన యోనాను పంపించగా దేవుడి మాట ఏంటంటే, అయ్యా నువ్వేం చేయాలంటే ఆ నినవే పట్టణానికి వెళ్ళయ్యా. ఏమంత బాగుందా? ఏమంత గంభీరంగా లేదు ప్రియులరా. ఆ పట్టణంలో ఆ పాపం, ఆ దుర్గతి సంభవించునని వెళ్ళి ప్రకటించు. పాపం ఎంతో ఘోరంగా ఉంది. దేవుని హృదయం ఏంటంటే ఆ పాపంలో వారు నశించిపోకూడదని దేవుని యొక్క హృదయం. లుక్ అట్ దట్ ఈస్ వాట్. ఈరోజు సమరయ ప్రాంతం నుంచి ఆ ప్రజల యొక్క కేకలు, బహుశా ఆ ప్రజల గురించి దేవుడు ఆలోచన చేస్తున్నాడేమో. యోనా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఎవరే కూడా నశించకూడదని దేవుని యొక్క ఇష్టం. దేవుడు ఆ ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చాడు. గాడ్ లవ్డ్ నినవే అండ్ దేర్ఫోర్ హీ సెంట్ జోనా. నేను ఒక మాట అంటాను ఈ కాంటెక్స్లో, గాడ్ లవ్డ్ సమరియా and therefore he sent Philip. ఈ ఉదయకాలాన ఏ పట్టణంలో నువ్వైతే ఉన్నావో ఆ పట్టణాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఈరోజు నిన్ను ఆ పట్టణంలో పెట్టాడని, ఈరోజు మనల్ని ఆ పట్టణంలో పెట్టాడని
ఈ ఉదయకాలాన దేవుని సేవకుడిగా తెలియజేయటానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. తద్వారా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గెరాసేను దేశంలో సమాధుల్లో అపవిత్రాత్మలతో నింపబడి పట్టబడి భయంకరమైన పరిస్థితులు ఉన్న వ్యక్తి దేవుని చేత విడుదల పొందిన తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయం 8-20 వచనంలో మనం గమనించినట్లయితే, మార్కు 5:20 వచనంలో ఆ బాగుపడినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే దేవుడు అతనిని దెకాపోలి ప్రాంతానికి పంపిస్తాడు. అక్కడ మాట మంచి మాట, గాడ్ సెన్స్. చదవండి బాబు. వెళ్ళి దేవుడు తనకు చేసినవన్నీ దెకాపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి దేవుని నామానికి మహిమ కలుగును గాక. when God takes you to cities, when God takes you to places, దేవుడు ఎందుకు పంపిస్తున్నాడంటే తనకు చేసిన కార్యము, దేవుడు ఆయనకిచ్చినటువంటి స్వస్థత ప్రజలకు తెలియజేయగా ఆ పట్టణ ప్రజలు ఏం చేశారంటే వారు మిక్కిలి ఆశ్చర్యపడినట్లుగా వాక్యంలో గమనిస్తున్నాం. దెకాపోలి అంటే, డెకా అంటే 10, పోలిస్ అంటే సిటీ. 10 cities. దేవుడు 10 పట్టణాలకు తనను తీసుకుని వెళ్ళాడు. ప్రియులారా, 1 man entered into 10 cities. How అంటే as a redeemed person, as a person who tasted God's love, దేవుని ప్రేమను అనుభవించిన బిడ్డగా వెళ్ళి దేవుని విడుదలను ఆయన ప్రకటించి దేవుని మహిమపరిచినటువంటి రీతిని గమనిస్తున్నాం. పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణానికి వెళ్తాడు. ఏథెన్స్ పట్టణం అంటే అది పేరు దేనికంటే ఇట్స్ ఎ గ్రేట్ సిటీ ఆఫ్ ఫిలాసఫర్స్ అండ్ గ్రేట్ ఫిలాసఫీ అక్కడి నుంచి బయటకు వస్తుందని ప్రజలు అంటూ ఉంటారు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఇంటలెక్చువల్స్ను రీచ్ అవుట్ అయ్యాడు పౌలు భక్తుడు. ప్రియ సంగమా, ఆ ప్రాంతంలో దేవుడు ఉజ్జీవాన్ని తీసుకుని వస్తాడు. ఇంకొక మాట చూస్తే గాన వాక్యంలో మనం చూస్తాం కదా, గాడ్ ఓపెన్ డోర్స్ టు మాసిదోనియా ప్రాంతానికి దేవుడు సువార్త కొరకు ద్వారాన్ని ఆయన తెరుస్తాడు. పౌలు భక్తుడు ఏమని మాట్లాడతాడంటే కదా, ఏంటయ్యా అని చెప్పి రాత్రి వేళ అక్కడ వచ్చి అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 9వ వచనంలో ప్లీజ్ కమ్ టు మాసిడోనియా అండ్ హెల్ప్ us అని మాట్లాడుతున్నారు. అయ్యా, మాసిదోనియాకి వచ్చి మాకు సహాయం చేయండి అని రాత్రి వేళ అతనికి మరి ఒక వ్యక్తి వచ్చి ఒక దర్శనంలో మాట్లాడుతున్నప్పుడు దేవుడు పౌలు భక్తుని లేపి ఆసియాకు కాకుండా మాసిదోనియా ప్రాంతానికి నడిపించబట్టమన్నటువంటిది గమనిస్తున్నాం. ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు దేవుడు. ప్లీజ్ కమ్ టు మాసిడోనియా అండ్ హెల్ప్ us అన్నటువంటి మాట ఈరోజు దిస్ ఇస్ ఎండ్ టైమ్స్లో, ఈ చివరి దినాల్లో దిస్ ఇస్ ద ప్రేయర్, దిస్ ఇస్ ద క్రై ఆఫ్ ఎవ్రీ లాస్ట్ సిటీ. ప్రతి పట్టణం యొక్క కేక ఇదే ప్రియమైన దేవుని బిడ్డలారా. అదేంటంటే ప్లీజ్ కమ్ టు మాసిడోనియా, ప్లీజ్ కమ్ టు బాంబే, లేదంటే ప్లీజ్ కమ్ టు బెంగళూరు, ప్లీజ్ కమ్ టు బ్యాంకాక్. ఇట్ కుడ్ బి ప్లీజ్ కమ్ టు ఎనీ సిటీ దట్ గాడ్ ఇస్ టేకింగ్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట తెలియజేయడానికి ఇష్టపడుతున్నానంటే దేవుడు ఆ ప్రాంతంలో ఎవరే కూడా నశించిపోకూడదని దేవుని యొక్క ఇష్టం గనుక దేవుడు ఈ విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఇదిగో ఈ మాటను పౌలు భక్తుడు, when I came to the city of Troas to preach the good news of Christ, the Lord opened a door of opportunity for me. దేవుడు నేను త్రోవా అన్నటువంటి పట్టణానికి వచ్చినప్పుడు సువార్త కొరకే దేవుడు ఏం చేశాడంటే ద్వారాలు తెరిచాడని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగని గాక. ప్రియ సంఘమా, దయచేసి గమనించాలి, ఈ పట్టణాల్లో దేవుని కార్యం మనం చూస్తూ ఉండగా దయచేసి ఈ మాటను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ద్వారాలు తెరబడి ఉన్నాయి అని చెప్పి అన్నప్పుడు అది దేనికి సంకేతంగా కనబడుతుందంటే దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడని దేవుని యొక్క మాటలు గమనించాలి. ఫిలిప్పుకు దేవుడికి అవకాశం ఇచ్చాడు. దయచేసి గమనించాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవుని బాటలో నడిపించటానికి దేవుడు ఫిలిప్పుకు ఒక అవకాశం ఇచ్చాడని గమనించాలి. ఇంకొక మాట ఏంటంటే దేనికి అవకాశం అంటే సువార్తను తీసుకుని వెళ్ళటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. వెళ్ళి ఏ క్రైస్తవులైతే మనము దేవుడు చూపిస్తున్నటువంటి పట్టణాలను చూపిస్తా ఉన్నప్పుడు ఎక్కడైతే హింసకు గురి అయి ఎక్కడైతే సంఘాలు అస్తవ్యస్త పరిస్థితిలో ఉంటూ ఉన్నాయో ఆ ప్రాంతానికి దేవుడు
ద్వారాలు తెరిచాడు అని అంటే మనము వెళ్ళి అక్కడున్నటువంటి విశ్వాసులతో నిలబడాలని, విశ్వాసంలో బలపరచాలని దేవుని యొక్క పిలుపును ఈ ఉదయకాలాన గుర్తించవలసిందిగా దయచేసి దేవుని సేవకుడిగా మనవి చేస్తుంటున్నాను. వాట్ హ్యాపెన్స్ వెన్ గాడ్ ఓపెన్స్ డోర్స్ ఫర్ ద గాస్పెల్? సువార్త కొరకు దేవుడు ద్వారాలు తెరిస్తే ఏమవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు ప్రియులారా, ఆ స్కాటర్డ్ కమ్యూనిటీ చూసాము, ఇక్కడ ఒక సర్వింగ్ కమ్యూనిటీని చూస్తున్నాము. అక్కడ ఫిలిప్పు ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అనేకమైనటువంటి రోగాలతో, అనేకమైనటువంటి ఇదిగో ఈ భయంకరమైనటువంటి ఆ పరిస్థితులలో ఉన్నటువంటి వారిని అపవిత్రాత్మలు పట్టిన ప్రజలు, వారికి విడుదల కావటం చూస్తున్నాం, స్వస్థత అందటం చూస్తున్నాం. ప్రియులారా, పట్టణంలో 8వ వచనంలో చూస్తే అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగేనని మనం గమనిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. వాట్ హ్యాపెన్స్ వెన్ డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ ద గాస్పెల్? క్రీస్తు సువార్త కొరకే ద్వారాలు తెరబడినప్పుడు, క్రీస్తు సువార్త కొరకే దేవుడు నిన్ను ఎన్నుకొని ఆ ప్రాంతానికి పంపించి ఉండగా, దేవుడు మనల్ని ఎన్నుకొని ఆ పట్టణానికి దేవుడు పంపించి ఉండగా, దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడ స్వస్థత, విడుదల, సమాధానం, సంతోషాన్ని దేవుడు గొప్ప కదా మిగుల సంతోషము కలిగనని వాక్యంలో ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ప్రియ సంఘమా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని సువార్త కొరకే ద్వారాలు తెరబడినప్పుడు ఆల్వేస్ దేవుడు గొప్ప కార్యము తన ప్రజల మధ్య చేస్తూ ఉంటాడన్నటువంటి విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని దేవుని నామాన నేను మనవి చేస్తుంటున్నాను. ప్రియ సంఘమా, దయచేసి గమనించాలి. ఈ వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం, ఎందుకు ద్వారాలు తెరబడినప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి అని చెప్పేసి అన్నప్పుడు కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో దేవుని మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అక్కడ ఏంటంటే దేవుడు తన ప్రజలను చేశాడని, దేవుడు తన ప్రజలను చేయటం, ఆయనను బట్టి చేసుకోవటం అనేటువంటిది జరిగిందని ఈ మాటను గమనించాలి. వి హ్యూమన్స్ ఆర్ మేడ్ బై గాడ్ అండ్ ఫర్ గాడ్. దేవుని కొరకై కదా మనము చేయబడ్డామని చెప్పి ఈ మాటను గమనించాలి. ప్రియులరా, ఎందుకు ఈ ప్రాంతాలకు వెళ్ళాలి? ఈ లాస్ట్ ప్రపంచానికి, ఈ కాంటెక్స్లో ఈరోజు మనం మాట్లాడుతున్నాము. లాస్ట్ సిటీ, దేవుని లేని పట్టణాలకు ఎందుకు వెళ్ళవలసినటువంటి అవసరం? ఎందుకంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ది యర్నింగ్ ఫర్ ఇటర్నిటీ ఇన్ పీపుల్స్ హార్ట్స్. ప్రతి హృదయంలో నిత్యత్వం యొక్క ఒక వాంఛన దేవుడు ఆ ప్రతి ఒక్కరిలో ప్రియులరా పెట్టాడని ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటను మనము చక్కగా మనం గమనించగలం. దయచేసి ఈ మాటను చూద్దాం ప్రియులారా. అనేక మంది అక్కడ క్రీస్తు కొరకు దాహం కలిగి ఉన్నట్లు మనం చూడాలి. అనేక మంది క్రీస్తు కొరకు ఇదిగో ఆ తృష్ణ కలిగి, ఆకలి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తే వీ కెనాట్ బట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ ద ఓపెన్ డోర్స్ అని, ఫర్ ద గాస్పెల్ అని మనం ఇక్కడ ఈ విషయాన్ని గమనించాలి. మనం వెళ్ళి ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మరి చివరిగా ఇక్కడ చూస్తే నాకు ఈ భక్తుడైనటువంటి ఫిలిప్పి గారి దీంట్లో నాకు ఒక మాట ఇక్కడ నేను యూజ్ చేయాలని ఆశపడుతుంటున్నాను. మిషన్ సమేరియా అని చెప్పి యూజ్ చేయాలని నేను ఇష్టపడుతుంటున్నాను. మిషన్ సమేరియా అనేటువంటి ప్రాంతంలో ఇక్కడ సామాన్యమైనటువంటి వ్యక్తిని దేవుడు ఇక్కడ తీసుకుని వెళ్ళటం జరుగుతూ ఉంది కదా. సమరయ పట్టణము, ఈ సామాన్యమైనటువంటి ఇదిగో వ్యక్తిని దేవుడు అక్కడికి పంపించుండగా నాకేమనిపిస్తుందంటే మనకందరికి ఒక హోప్ ఉంది. ఆ హోప్ ఏంటంటే ఇదిగో సామాన్యులను పంపించుండగా దేవుడు వారిని ఎన్నుకొని వారి ద్వారా గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తూ వస్తూ వచ్చాడు. సమరయ ప్రాంతం, అక్కడ దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ఏంటయ్యా ఈ సమరయ ప్రాంతం అంటే, దాదాపు ఆ కాంటెక్స్ట్ నుంచి 750 సంవత్సరాల వెనకలకు వెళ్తే అక్కడ అశ్షూరీయులు ఏం చేశారంటే ఈ ఉత్తర ఇజ్రాయేలు ప్రాంతాన్ని దండెత్తి చాలా ధనవంతులైనటువంటి వారిని, ఆ యూదులైనటువంటి వారిని, చాలా చదువుకుని చాలా ఉన్నతంగా ఉన్నటువంటి వారిని వారు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. వారు ఇంకొకటి ఏం చేశారంటే మరి దేవుని ఎరగని బిడ్డలను కదా వారిని తీసుకుని వచ్చి ఆ ప్రాంతంలో
వారిని తీసుకుని వచ్చి పాపులేట్ చేస్తూ వస్తున్నారు. అక్కడ వచ్చి నివాసం చేయటానికి వారిని తీసుకుని వచ్చారు. దేవుని ఎరుగని బిడ్డలు వచ్చారు సమరయ ప్రాంతానికి. వచ్చి అక్కడ యూదులైనటువంటి వారు అక్కడ ఉంటే మిగిలిపోయినటువంటి వారిని వారితో ఇంటర్ మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. వారిని ఏమంటారంటే సమరయులు అంటాం. ఆ టైంలో యూదులు ఏం చేస్తూ వచ్చారంటే ఈ సమరయులను హేట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే వారి యొక్క దీంట్లో కదా వారు కాంప్రమైజింగ్ హాఫ్ బ్రీడ్స్ అని చెప్పి అనేటువంటి వాళ్ళంట. తర్వాత వారు మా ఆరాధనను కరప్ట్ చేశారండి అని చెప్పి వాళ్ళు అనేటువంటి ప్రజలంట. ఆయన ప్రియులారా, దేవుడు వారిని ప్రేమించాడని గమనించాలి. ఆ విషయాన్ని మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు సమరయ ప్రాంతానికి వెళ్ళి ఆ సమరయ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి ఆ బావి దగ్గర కూర్చున్న ఆ ప్రభుతో ఆ స్త్రీ మాట్లాడుతూ ప్రభు ఆ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ప్రభు యొక్క కనికరాన్ని, ప్రభు యొక్క దయను ఆమె చూసి ఆమె జీవితము మారి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ మెస్సయ్య గురించి ప్రకటించిందని మనం గమనిస్తుంటున్నాం. ప్రియులరా, ఆ టైంలో మనం చూస్తే ఆ తల్లి ఒక మాట అంటది, యూదులేంటి సమరయులతో మాట్లాడటం ఏంటి, మీకు మాకు సాంగత్యం ఏంటండి అన్నట్లుగా ఆమె మాట్లాడుతుంది. అయిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫిలిప్పు వెళ్ళి ఆ సమరయ ప్రాంతంలో ఏం చేశాడంటే క్రీస్తును గూర్చి ఆయన ప్రకటించాడు. ప్రియులారా, దేవుడు ఫిలిప్పులో పని చేస్తూ ఉన్నాడు. ఫిలిప్పు జీవితాన్ని దేవుడు గొప్పగా బలపరుస్తున్నాడు తన ఆత్మచేత. ఒక మాటలు చెప్పాలంటే ఫిలిప్పు దేవుని సువార్తలో ఆయన లోతుగా పారిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకుని ఏం చేశాడంటే సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఏమీ చేయలేదు, కానీ ఆయన దేవుని ఉద్దేశాలు ఆయన నెరవేర్చినట్లుగా ఆ సమాజాన్ని రూపాంతరపరచడానికి దేవుడు అనుకున్నటువంటి సాధనంగా ఉన్నాడని, దేవుని పరిచర్యలో గాడ్స్ మిషన్ నెరవేర్చడానికి దేవుడు ఆయన అక్కడ ఉంచాడన్నటువంటి విషయాన్ని గమనిస్తుంటున్నాం. ప్రియ సంఘమా, ఒక రైటర్ ఈ మాట అంటాడు, when God takes us for his mission, we have no liberty to stop before the end. ఇదిగో ముగించబడక ముందే మనము ఆపటం అనేటువంటిది అది మన చేతిలో లేదు. మనకు యొక్క లిబర్టీ లేదు. we have no liberty to stop God's mission before the end అన్నటువంటి మాటని ఇక్కడ ఆ సేవకుడు మాట్లాడుతున్నాడు. మరి ఏం చేయాలండి అనంటే దేవుని కృపను బట్టి మన ఎఫర్ట్స్ అన్ని ప్రయత్నాలన్నీ కూడా ఆయన శక్తితో మనము దేవుని సేవలో అక్కడ ఉంచాలని గమనిస్తుంటున్నాం. ప్రియులరా, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఇక్కడ సూచక క్రియలు జరిగినందున దేవుడు పంపించినటువంటి దానికి దేవుడు అక్కడ ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తున్నటువంటి రీతిని చూపిస్తున్నప్పుడు ఆయన ఆలోచనలు అక్కడ రూఢిపరుస్తున్నట్లుగా మనము ఈ వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని యొక్క సత్యాన్ని మనం ఇక్కడ గమనించాలి. When people find Jesus, there is joy in the city. ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. రాయితీలు ఇచ్చినందుక కాదు, భవనాలు కట్టించినందుక కాదు, ఏదో 2 ఉద్యోగాలు ఇచ్చినందుకు కాదు. ప్రియులారా, the beauty of the gospel lies here. దయచేసి సంఘం ఈ విషయాన్ని గమనించాలి. When people over there found Jesus, there was a great joy in the city of Samaria. ఎంత అద్భుతమైనటువంటి విషయం ప్రియ సంఘమా. ఈ ఉదయకాల సమయాన సంఘానికి దేవుడు ఒక బాధ్యతను ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ బాధ్యత అన్నప్పుడు దేవుని పని, గాడ్స్ మిషన్ దేవుడు చూపించే పట్టణానికి మనం తీసుకుని వెళ్ళవలసినటువంటి రీతి. ప్రియులారా, ఏంటి వాట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ద చర్చ్? ద మిషన్ ఆఫ్ ద చర్చ్ ఇస్ ద మిషన్ ఆఫ్ క్రైస్ట్. అంతే, వెరీ సింపుల్. సంఘం యొక్క పని ఏంటంటే క్రీస్తు పని ఏముందో అదే సంఘం యొక్క పని, ఇంకా వేరేది ఏముంటుంది? క్రిస్ రైట్ అన్నటువంటి ఒక థియాలజియన్ ఈ మాటను ఆయన చెప్తాడు. ద మిషన్ ఆఫ్ ద చర్చ్ ఇస్ ద మిషన్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం, ప్రజలకు వెళ్ళి బోధించి బాప్తిజం ఇచ్చి విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలను వాక్యంలో తర్బీదు చేయటం.
to prepare them and to equip them for the Great Commission. మూడవదిగా ఏమంటాడంటే, టు రెస్పాండ్ టు హ్యూమన్ నీడ్ బై లవింగ్ సర్వీస్. మనుషుల యొక్క అవసరతలు చూసే ప్రేమతో కూడినటువంటి సేవలు అందించటం. దయచేసి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. టు సీక్ టు ట్రాన్స్ఫార్మ్ అన్జస్ట్ స్ట్రక్చర్స్ ఆఫ్ సొసైటీ. సమాజంలో ఎక్కడైతే అవినీతితో కూడినటువంటి ఈ స్ట్రక్చర్స్, ఇలాంటి స్థావరాలు కనబడతాయో వాటిని దేవుని శక్తితో అడ్రస్ చేసి మార్చడం అనేటువంటిది. చివరిగా మన చుట్టూ ఉన్నటువంటి దేవుని యొక్క సృష్టిని కాపాడుతూ దేవుని మంచి గృహ నిర్వాహకులుగా ఈ ప్రాంతంలో, దేవుడు పెట్టిన ప్రాంతంలో మనం ఉండాలి అన్నటువంటిది. ప్రియ సంఘమై, ఉదయకాల సమయాన పట్టణాల గురించి మాట్లాడుతున్నప్పుడు సిటీస్ అవి చాలా పెద్దగా అవుతూ ఉన్నాయి. దే ఆర్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్ కదా. 250 సంవత్సరాల క్రిందట ప్రపంచ జనాభాలో 5% పట్టణాలు ఉండేవంట. ఈరోజు చూస్తే ప్రపంచపు 50% జనాభా అది పట్టణాల్లో ఉంటుందంట. ఈ సమాచార రేఖా చిత్రాన్ని చూస్తే, ఈ ఇన్ఫోగ్రాఫిక్స్ ఆఫ్ సిటీస్ని మనం గమనిస్తే మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే, దాదాపు 3 మిలియన్ల ప్రజలు, అంటే 30 లక్షల మంది ప్రతి వారము ప్రపంచంలో వేరువేరు ప్రాంతాల నుంచి పట్టణాలకు ఎంటర్ అవుతూ ఉంటారంట. వినొచ్చు, ఏముందండి పట్టణాల్లో? మంచి ఉద్యోగం కొరకు, మంచి చదువుల కొరకు, మంచి జీవనం కొరకు. పట్టణాలుంటే మంచి ఆరోగ్య వసతి కొరకు. పట్టణాలుంటే అక్కడ మాకు ఈజీగా అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది అని చెప్పి పట్టణాలకు ఒకవేళ వెళ్తూ ఉండొచ్చు. ప్రియులరా, ఈ మాటను ఆలోచన చేస్తూ ఉంటే ఒక రైటర్ ఏమంటాడంటే, ది గ్రేట్ ఫినామినన్ టుడే యాజ్ ఇన్ ద ఫస్ట్ సెంచరీ చర్చ్ ఇస్ దట్ God more than ever is choreographing nations into our neighborhood. దేవుడు వేరువేరు ప్రాంతంలో, ప్రపంచంలో మొదటి శతాబ్దంలో లాగా ఈరోజు కూడా వేరువేరు ప్రజలను మన యొక్క నైబర్హుడ్స్లో, మన యొక్క ప్రాంతాల్లో వారిని పంపిస్తూ ఉన్నాడని చెప్పి మనం ఇక్కడ ఒక వ్యక్తి చెప్తున్నటువంటి మాట ఇది. ఏమున్నాయి ప్రపంచంలో? సిటీస్ ఆర్ వేర్ మోస్ట్ నంబర్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ యంగ్ పీపుల్ రిసైడ్. ఎవరుంటున్నారండి ఎక్కువ శాతము అంటే ఈ యవనస్తులు అక్కడ ఉంటూ ఉన్నారు. చాలామంది అక్కడ అన్రీచ్డ్ మైగ్రెంట్స్, వేరు ప్రాంతాల నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి ప్రజలు ఆ ప్రాంతంలో ఉంటూ ఉన్నారు. ఇక్కడ పట్టణాల్లో, ఆ పట్టణాల్లో ఎవరు ఉంటున్నారండి అని చెప్పేసి అంటే, కల్చర్ షేపర్స్, సంస్కృతిని మలిచేటువంటి ప్రజలు అక్కడ ఉంటూ ఉన్నారు. ఎవరు సంస్కృతిని మలిచేవారు? హూ ఆర్ ద కల్చర్ షేపర్స్ అంటే, దయచేసి గమనించాలి, దేవుడు అలాంటి ప్రాంతాల్లో ఎదుగు ఈ కల్చర్ షేపర్స్ అనేటువంటి వాళ్ళు ఎవరంటే, వేరు సెక్టార్స్లో పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క బిలీవ్స్, వాళ్ళ యొక్క వాల్యూస్, వాళ్ళ యొక్క బిహేవియర్, ఇవన్నీ కలిసి ప్రతిరోజు ఆ ప్రజలు వారి బిలీవ్స్, వారి యొక్క వాల్యూస్, వారి యొక్క బిహేవియర్ కలిసి వారు ఎంగేజ్ అవుతున్నప్పుడు అక్కడ జరిగేటువంటి ఒక జీవితమే ఒక కల్చర్. అందుకని ఏమంటారంటే, కల్చర్ ఈజ్ ఆర్గానిక్ అండ్ ఇట్ లివ్స్ ఎవ్రీడే అని చెప్పి ఇన్ అవర్ కమ్యూనిటీస్ అని అంటూ ఉంటారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనిస్తాం. ఈ సిటీస్ అన్నటువంటి దాంట్లో పేదలు అయినటువంటి
poorest of the poor, they'll all live together. ఇవన్నీ ఈ ప్రజలందరూ కూడా కలిసి వారు జీవిస్తూ ఉంటారు. చాలాసార్లు మనం వేయవలసినటువంటి ప్రశ్న బాగా గమనించాలి. ఇలాంటి ఒకవేళ కర్నూలు పట్టణం బెంగళూరుని చూస్తే, లేదా హైదరాబాద్ని చూస్తే, ఒకవేళ కోల్కతాను చూస్తే, ఒకవేళ ఢిల్లీని చూస్తే, చెన్నై పట్టణాన్ని చూస్తే, ట్రివాండ్రంను గమనిస్తే, ఇలాంటి బాంబేని చూస్తే, ఇలాంటి పట్టణాలు గమనిస్తూ ఉంటే చాలా చక్కగా మనం ఏం చూడగలమంటే వేర్వేరు సాంఘిక, సామాజిక, ఆర్థిక కదా భాషలు మాట్లాడేటువంటి ప్రజలు వేర్వేరు రీతులుగా అక్కడ ఉన్నట్లుగా మనం గమనిస్తాం. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఎకనామిక్, సోషల్, రేషియల్ అండ్ పొలిటికల్ బ్యారియర్స్ దట్ ప్లేగ్ అవర్ సిటీస్. ఇవన్నీ కూడా అక్కడ ఉంటూ ఉన్నాయి. అండ్ ఈరోజు ఒక ప్రశ్న వేయాల్సినటువంటిది ఏంటంటే, ఇలాంటి పట్టణాల్లో మా సంఘము అది రిలవెంట్గా ఉందా లేదా? ప్రజలు పట్టణాలకు వెళ్తూ పట్టణాలు అభివృద్ధి అవుతున్నాయని చెప్పి అంటా ఉన్నప్పుడు, ఈజ్ అవర్ చర్చ్ రిలవెంట్ టు దిస్ సిటీస్? ఈజ్ అవర్ చర్చ్ ప్రిపేర్డ్ టు అడ్రస్ ద ఇష్యూస్ దట్ ఆర్ అరౌండ్ అవర్ కమ్యూనిటీ? ఆలోచన చేద్దాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఒక మంచి మాట ఏంటి అని చెప్పి అంటే, దేవుడు బైబిల్లో కూడా మాట్లాడాడు. ఇవన్నీ కూడా ఈ సిటీస్ని రీచ్ కావాలన్నా ఇది దేవుని వాక్యానుసారం అని చెప్పి మనం గుర్తించాలి. వాట్ ఈస్ ద థియోలాజికల్ విజన్ ఫర్ ద సిటీస్? పట్టణాల కొరకైనటువంటి మన వేదాంతం ఏంటి, మన దర్శనం ఏంటి అంటే, దేవుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు నశించిపోకూడదని, వారు కూడా దేవుని దృష్టిలో విలువైన వారని. ఒక మాట ప్రియులారా, పట్టణాలు పెద్దవి కావచ్చు కానీ మన దేవుడు కూడా, అవర్ గాడ్ ఇస్ అ బిగ్ గాడ్. దేవుని యొక్క సువార్త ఎంతో బలమైనది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇదిగో సువార్తను తీసుకుని వెళ్ళవలసినటువంటి బాధ్యత దేవుని సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. అందుకనే ఏంటంటే ప్రియులారా, ఈ అర్బన్ సెట్టింగ్ చాలా క్విక్గా, మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ బికమింగ్ అర్బన్ దీస్ డేస్ ర్యాపిడ్లీ. చాలా చురుకుగా ఇవి ర్యాపిడ్గా ఇవి మార్పులు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఒక 50-60 సంవత్సరాల క్రిందట నుంచి ఈరోజు మనం ఒకసారి వెనకలు తిరిగి చూస్తే అక్కడ ఉన్నటువంటి టైప్ రైటర్లు లేవు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ వచ్చేసింది, స్మార్ట్ సిటీస్ వచ్చేసినాయి. ఇంకొక మాటలు చెప్పాలంటే ఈ స్మార్ట్ సిటీస్ అంటూ వేర్వేరు మార్పులు వస్తూ ఉన్నప్పుడు చర్చ్ ఏ రీతిగా ఆ యొక్క సమాజంతో ఎంగేజ్ కావాలని ఒకసారి గమనించాలి. సమరయ ప్రాంతంలో వేరువేరు భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు, వేరువేరు రేషియల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వేరువేరు కల్చర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ లైక్ పీపుల్ విత్ మిక్స్డ్, లేదంటే కమ్యూనిటీస్ అక్కడ ఉంటా ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క సువార్త వెలువడిగా కాన్స్టెన్సీ ఏంటంటే, దేవుని యొక్క సువార్త ఏ సమాజానికైనా అది రెలవెంట్గా ఉంది, మనం ఏ రీతిగా అందిస్తున్నాం అనేటువంటి మాటను మనం గమనించాలి. దేవుడు సంఘాన్ని కడుతూ ఉన్నప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, దేవుడు సమరయను కూడా కడుతున్నాడు, దేవుడు మన సమాజాన్ని కడుతున్నాడు, దేవుడు మన పట్టణాలను కూడా ఆయన కడుతున్నాడని చెప్పి ఈ ఉదయకాలన తెలియజేయటానికి నేను మనవి చేస్తుంటున్నాను. అవును ప్రియులరా, దేవుని యొక్క సంఘానికి ఒక ప్రశ్న ఏంటంటే, మనం ఇలాంటి సమాజానికి లేచి దేవునితో కలిసి మనము దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఏదైతే బ్రద్దలై విరిగిపోయిందో దానిని కట్టడానికి ఇష్టపడుతున్నాం, ఏదైతే ఇంకా ముగించబడలేదో దానిని కంప్లీట్ చేయటానికి మనం ఇష్టపడుతున్నామా? దేవునికి అయితే ఒక మాట దయచేసి గమనించాలి, ప్రతి ఒక్కరూ దేవునికి ప్రాముఖ్యమే, ప్రతి ఒక్కరు దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు దేవుని దృష్టిలో చాలా సేక్రెడ్. ఎవ్రీ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఈజ్ సేక్రెడ్ అన్నటువంటి మాటను దయచేసి గమనించాలి. ప్రేమైనటువంటి వారులారా, కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు దేవుని స్వరూపంలో చేయబడ్డారు అన్నటువంటి మాట గమనించినట్లయితే, అవును ప్రియులరా, ప్రతి ఒక్కరికి
ఈ రక్షకుడు చాలును అన్నటువంటి విషయాన్ని కూడా మనము సంఘంగా వెళ్ళి తెలియజేయవలసినటువంటి వారమై ఉంటున్నామని ఈ ఉదయకాలన తెలియజేయడానికి ఇష్టపడుతుంటున్నా. అవును, ఈ వాక్యంలో గమనిస్తూ మనం చూస్తూ అంటే సమరయ పట్టణమంతా కదిలిపోయింది. ద ఎంటైర్ సిటీ వాజ్ షేకెన్ అప్. ప్రజలందరూ కూడా మిగుల సంతోషించారని చెప్పి వాక్యంలో ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ప్రియ సంఘమా, ఈ ఉదయకాలన సంఘం ఏం చేయగలదు అని చెప్పేసి అన్నప్పుడు, అవును ప్రియులారా, సంఘము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక యూనిటీ తీసుకుని వస్తుంది. దేవుని ఆత్మశక్తితో మనము ముందుకు వెళ్ళగలం. దేవుని ఆత్మశక్తితో ముందుకు వెళ్ళినప్పుడు దేవుని కొరకై సమరయుల కదా ఒక ఫిలిపు వెళ్ళి దేవుని ఆత్మతో నడిపించబడి గొప్ప కార్యాలు దేవుని మహిమార్థమై జరిగించాడో ఆ విషయాన్ని మనం కూడా కదా మన సమాజంలో మనం చూడగలం. దీంతో పాటు ప్రార్థనతో పాటు మనము చేయవలసింది ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు we need to collaborate. మనం కలిసి ఇదిగో ఈరోజు ఒక చక్కని అనుభవం, చక్కని ఏంటంటే మరి CF సండేగా మనం పరిగణిస్తూ ఉంటున్నాం. We need to collaborate with churches and organizations. We need to collaborate with pastors. We need to collaborate with various leaders in the community. Christian leaders, different sectors lo, in jobs, in health, in education, in business, in various streams. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మనం చేయవలసింది ఏంటంటే కలిసి ఒక నెట్వర్క్తో మనము ముందుకు వెళ్ళి ఈ యొక్క పట్టణాన్ని ప్రభు కొరకై మనము రీచ్ కావాలన్నటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమైన దేవుని సంఘమా, ఏ రీతిగా మనం ఉంటూ ఉన్నాం కదా. వాక్యంలో దేవుడు అడిగేటువంటి ఒక చిన్న ప్రశ్న ఏంటి అని చెప్పేసి అంటే, అవును మనము సక్సెస్ అన్నటువంటి మాట కంటే ఒక మాట ఏంటంటే దేవుని కొరకు నమ్మకంగా ఉంటే దేవుడే ఫలాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అందుకని యేసు ప్రభు తన యొక్క సువార్తలు ఈ మాట అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట, మీరు బహుగా ఫలించటం వలన కదా నా తండ్రి మహిమపరచబడతాడు. బహుగా ఫలించటం దేవుని సంఘానికి దేవుడిస్తున్నటువంటి ఒక చక్కని రిమైండర్ అని చెప్పి ఈ వాక్యంలో గమనిస్తుంటున్నాం. పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నేను వెళ్ళి ఇంకా కొన్ని ఫలాలు నేను తీసుకుని రావాలి. మీ దగ్గరనే మాత్రమే కాదు, కానీ నేను అన్యుల దగ్గర కూడా నేను వెళ్ళాలనేటువంటి మాటను దేవుడు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సేవకుని ద్వారా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సంఘమా, ఇలాంటి గుడ్ డీడ్స్ అండ్ డీడ్స్ ఆఫ్ మర్సీతో మనం ఏం చేయగలమంటే ఇదే వాక్య భాగంలో రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 28వ వచనంలో ఈ కార్యాలను దేవుని మహిమార్థమై మంచి ఆయన కనికరాన్ని ప్రజలకు కనపరుస్తూ మనం దేవుని కొరకు నిలబడవలసినటువంటి వారముగా ఉంటున్నాం. ఈ దినాల్లో కదా సిటీస్ ఆర్ డ్రాస్టిక్లీ చేంజింగ్ అని గమనిస్తుంటున్నాం. పట్టణాల్లో ప్రజలు వస్తూ ఉన్నారు, కానీ పట్టణాలు నంబర్ పెరిగిపోతూ ఉన్నప్పుడు చాలామంది ఈ మాటలు కూడా అంటున్నారు, రెడ్యూస్ ద పాపులేషన్ అన్నటువంటి మాట. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని సేవకులు అప్రమత్తం ఇస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యానికి ఆయన ఆత్మ నడిపింపుకు మనం లోబడి ఇలాంటి పట్టణాల్లో ఇలాంటి టైమ్స్లో దేవుని కొరకు మనము ఆయన సాక్షులుగా సాధనాలుగా నిలబడదాం. డోర్స్ ఆర్ ఓపెన్ ఫర్ ద గాస్పల్. క్రీస్తు కొరకే, సువార్త కొరకే ఇంకా ద్వారాలు తెరబడి ఉన్నాయి. ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే కలిసి మనం ముందుకు వెళ్తే గొప్ప కార్యాలు దేవుని కొరకు మనం చూస్తాం. రండి ప్రియులారా, తలలు వంచి కండ్లు మూసుదాం, చిన్న ప్రార్థన చేస్తాం. ఈ ఉదయకాలన ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటే, ప్రభా ద్వారాలు తెరబడి ఉన్నప్పుడు నీ కోసం నేను ఎలా నిలబడుతున్నాను, మీరు నన్ను ఉంచినటువంటి పట్టణంలో సువార్తకు యోగ్యమైన జీవితం మనం జీవిస్తుంటే దేవునికి స్తోత్రం. సువార్తకు కట్టుబడి ఉన్నప్పుడు సమాజంలో మార్పును చూస్తాం. సమాజంలో మార్పును చూస్తూ ఉండగా
సువార్తకు కట్టుబడి ఉంటాం. స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. చక్కని ఉదయకాల సమయాన మీ శ్రేష్టమైన వాక్యంలో నుంచి మీరు మమ్మల్ని పురికొల్పుతున్న రీతిని బట్టి స్తోత్రాలు. చెదిరిపోయినటువంటి క్రైస్తవులు క్రీస్తునట్లయితే ప్రకటించారు. తెరవబడినటువంటి తలుపులు సువార్త కొరకే అని మా జీవితాన్ని మీరు మేమున్నటువంటి సమాజంలో ప్రభావితం మీ కొరకు చేయుటకు సహాయం చేయండి ప్రభా. అలనాడు ఫిలిప్పుని ఎన్నుకున్నారు. ఆ పట్టణానికి, సమరయ పట్టణానికి పంపించారు. ఒక్క వ్యక్తి మీతో ఆ పట్టణాన్ని కదిలించగలిగాడు. ఈరోజు మేమున్నటువంటి ప్రాంతాల్లో, పట్టణాల్లో సంఘము గొప్ప పరిచర్య చేస్తుంది సమాజంలోని. క్రీస్తు ప్రేమను సమాజానికి చూపిస్తుంది అని వేరువేరు పరిచర్యల ద్వారానే బయట ఉన్న ప్రజలు చెప్పగలగటానికి సహాయం చేయండి. ఇక్కడున్న మా ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత మీరు పురికొల్పండి ప్రభా. ఇలాంటి పట్టణాల్లో మేము సంఘంగా రిలవెంట్గా ఉండటానికి, మీ సువార్త ప్రతిరోజు మేమున్నటువంటి ప్రాంతాల్లో ప్రజల జీవితంలో పని చేస్తుంది అని ప్రజలు గుర్తించడానికి సహాయం చేయమని, ప్రభువాని యేసు చెంతకు నడిపించబడటానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.